సుమారు దశంబ శతాబ్దంలో అడవుల్లో నివసించే కోయ గిరిజనులు ఒక అద్భుతం. From this day forward, she is Samakka. From this day forward, she is Samakka. ముందుకు కదం దేశాయి పోరాదంది. పగిడిత రాజుతో వివాహం జరిగింది వారికి సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు కాకతీయ రాజులు మేడారంపై దండెత్తినప్పుడు సమ్మక్క తన కుటుంబంతో కలిసి వీరోచితంగా పోరాడింది. యుద్ధంలో తన కుటుంబాన్ని కోల్పోయిన సమ్మక్క జై సరళమ్మ, జై సమ్మక్క జై సరళమ్మ. అమ్మక్క సరకౌరల్లి వేరుల తీవ్రంగా గాయపడిన సమ్మక్క చిలకల గుట్ట వైపు వెళ్ళి అదృశ్యమైంది. ఆమెను వెతికిన భక్తులకు అక్కడ ఒక కుంకుమ వరినే మాత్రమే లభించింది. అప్పటి నుండి గిరిజనులు ఆమెను వనదేవతగా కొలుస్తూ ఆ కుంకుమ భరిణేను మేడారం జాతరలో తీసుకువచ్చే సంప్రదాయం కొనసాగిస్తున్నారు. ఇలా